హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీనగరమ హాస్పిటల్స్ ప్రతిపాడు. బ్లడ్ డొనేషన్ గురించి అంటే మీరు వేరే వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. చాలా బ్లడ్ ఎక్కువ తీసేసుకుంటారు, దాని వల్ల నీరసంగా అనిపిస్తుంది, మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, వెంటనే మళ్ళీ పనులు చేసుకోలేము అని అనుకుంటారు. కానీ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ రోజు రీల్ లో బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీ బ్లడ్ యొక్క విస్కాసిటీ అంటే బ్లడ్ చిక్కదనం తగ్గి మీకు బీపీ అన్నది కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ 88% వరకు తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 2, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ లైక్ లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఈసోఫేషియల్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కంపారిటివ్ గా తగ్గుతాయి. పాయింట్ నెంబర్ 3, బ్లడ్ డొనేషన్ ఒకసారి చేయడం వల్ల ఆల్మోస్ట్ 650 క్యాలరీస్ వరకు బర్న్ అవుతాయి. సో మీరు ఫ్రీక్వెంట్ గా బ్లడ్ డొనేషన్ చేస్తా, ఎక్సర్సైజ్ అన్నది డైలీ చేసుకుంటూ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల మీరు ఓవరాల్ గా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది మెయింటైన్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 4, మీరు బ్లడ్ డొనేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ బీపీ, హార్ట్ రేట్, మీ బాడీ టెంపరేచర్, మీ ఒంట్లో బ్లడ్ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేస్తారు. సో దాని వల్ల మీకేమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో కూడా తెలుసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీ బాడీలో కొత్త బ్లడ్ సెల్స్ అన్నవి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతాయి. సో దాని వల్ల మీ బ్లడ్ సిస్టమ్ అన్నది ఇంకా స్ట్రాంగ్ గా ఫంక్షనల్ గా ఉండి మీ జనరల్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. సో బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళ లైఫ్ సేవ్ చేస్తున్నట్టే కాకుండా మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎంత ఫ్రీక్వెంట్ గా ఈ బ్లడ్ డొనేషన్ అన్నది చేయొచ్చు అంటే, ఒక హెల్దీ ఇండివిజువల్ అంటే ఏ కాంప్లికేషన్స్, కోమార్బిడిటీస్ లేని ఒక హెల్దీ పర్సన్ అయితే వన్స్ ఇన్ ఎవ్రీ 3 months బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. ఇంకా ఈ టాపిక్ గురించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.